హాయ్ హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఈరోజు మన కంటెంట్ ఏంటిదంటే మన ఇంట్లో ఉన్న బియ్యంతోని బగారా రైస్ చేసుకోవచ్చు అండి. ఈరోజు మా మిస్సెస్ చేస్తుందండి. పక్కా కొలతలతో చేస్తున్నాము. ఒక 2 గ్లాసుల బియ్యం మాత్రం తీసుకోండి. ఏ రైస్ అయినా మంచిదే, జై శ్రీరామ్ రైస్ అయినా మంచిదే. లాస్ట్కు కంట్రోల్ బియ్యం అయినా కానీ పెట్టుకోవచ్చు అండి. కొత్త స్పెషల్గా తీసుకొచ్చి చేసుకోవడం ఏం అవసరం లేదు. ఇట్లా 2 గ్లాసులు కొలుసుకొని మంచిగా నీట్గా కడుక్కోండి. నేనైతే ఒక 3 సార్లు కడిగినండి. అదంతా చూపెడితే మీకు ల్యాగ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ చూపెడుతున్నాను. ఇంత మంచిగా నీట్గా కడుక్కుంటే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. నీట్గా అట్లా వైట్గా అయితే అండి రైస్. ఇక మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని దీన్ని నానబెట్టుకోవాలి ముందే, మనం బిఫోరే పక్క పెట్టుకున్నాం. వీటిని మనం తాలింపు వేసుకోవాలి కదా, దానికి తగ్గ సైజు ఒక గంజు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక 2 పావుల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిగడ్డ కోసుకొని రెడీ ఉంచుకోండి ముందే. కోసుకున్న తర్వాత ఆయిల్లో వేసేయండి. అది ఆయిల్లో మంచిగా మగ్గాలండి. అల్లం పేస్ట్ నూరుకొని ఉంచుకోవాలి ముందే. అల్లం పేస్ట్ కూడా ఖచ్చితంగా అవసరమే. ఇది కూడా ఆయిల్లో గోలాలండి మంచిగా. అల్లం పేస్ట్, మిర్చి, ఉల్లిగడ్డ గోలిన తర్వాత మన బగారా ఆకులు ఉన్నాయి కదా, అవి ఆకులు, మన మసాలాలండి, లవంగాలు, చెక్క, దాల్చిన చెక్క, ఇవన్నీ వేసేసుకోండి అందులోనే. ఆయిల్లో మంచిగా గోలాలండి. అవి కూడా అట్లా గోలాలి, కాసేపు ఆగాలి. స్లిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటే మాడదు కాబట్టి, ఎక్కువ పెట్టుకుంటే మాడుతుందండి. సిమ్లో పెట్టుకోండి సరిపోతుంది. ఈ రకంగా అయినాక నేనైతే 3 గ్లాసులు పోసుకున్నా. 3 గ్లాసులు పక్కా కొలుతండి. 2 గ్లాసుల బియ్యం, 3 గ్లాసుల వాటర్ సరిపోతాయి. ఎక్కువ అవసరం లేదు, ఆడికాడికి అయిపోతుందండి. సాల్ట్ అండి, మంచిగా మసలాలండి. మసిలిన తర్వాత మనం బియ్యం ముందే కడుక్కొని ఉంచుకున్నాం కదా, ఆ బియ్యం వేసుకోండి అందులో. ఇట్లా ఏ రైస్ ఉన్నా మనం చేసుకోవచ్చు అండి. ఎంత ఒక ముందే మొత్తం ప్రిపేర్ చేసుకుంటే మాత్రం ఒక 5 నిమిషాలలో రైస్ చేసుకోవచ్చు అండి. హైలైట్ ఉంటుంది, టేస్ట్ మాత్రం బాగుంటుంది. చేసుకొని చూడండి ఒకసారి. ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి. మూత పెట్టేసుకున్నామండి. మధ్యలో ఒకసారి కలపండి, ఎందుకంటే అంత మిక్స్ కావాలి కాబట్టి. కొంచెం అయితే గంజు అయిపోద్దండి, మిస్టేక్ అయింది. చూడండి ఎలా అయిందో రైస్. కొత్తిమీర చల్లుకోండి, బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ఎలా ఉంది అనేది వీడియో.